2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారమూడి చంద్రశేఖర్ రెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించాలని కోరుకుంటూ స్థానిక 19వ డివిజన్కు సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ తన మిత్రులతో కలిసి కాకినాడ నుండి కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా పయనమయ్యారు. ఈ పాదయాత్రను వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సిటీ ఎమ్మెల్యే ద్వారమూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించి శ్రీనివాస్ గౌడ్ కోరికను వాడపల్లి వెంకటేశ్వరుడు నెరవేర్చాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, జగనన్న గృహస్థారులు కన్వీనర్ల కమిటీ కన్వీనర్ శంకర్ విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, జగన్నాథన్ విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మిత్రులు మాన్యం శ్రీనివాస్ గౌడ్ గారు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కాకినాడ పట్టణంలో గెలవాలని వానపల్లి వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. పాదయాత్ర ద్వారా సుమారు 50 మంది మిత్రబృందంతో శ్రీనివాస్ గారు యాత్ర చేయడం జరుగుతుంది. ఆయన యాత్ర దిగ్విజయంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కలియుగదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలవాలి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోరికలు కూడా తీర్చాలి, శ్రీనివాస్ గారి కోరికలు కూడా దేవుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.